హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా రిమైనింగ్ టాపిక్స్ అయితే చూద్దాం. మనం లాస్ట్ క్లాస్లో మల్టిపుల్స్ టేబుల్స్ నేర్చుకున్నాం కదా షార్ట్ వేలో. సో అదేవిధంగా బిగ్ వాల్యూస్ని కూడా ఈరోజు అయితే నేర్చుకునేకి ట్రై చేద్దాం. ఓకే, సరే ఇక్కడ చూడండి, మనకి ఏముంది 22 ఉంది. అంటే ఈ 2 అనేది వన్స్ ప్లేస్లో ఉంది, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది, అంటే ఇంటూ 10 ఉన్నట్ల. అంటే 22 మీనింగ్ ఏమి, ఈ 2 ఇంటూ టెన్స్ ప్లేస్లో ఉంది, ఈ 2 వచ్చి వన్స్ ప్లేస్లో ఉంది, అంటే అది మీనింగ్. సరే ఇప్పుడు చూద్దాం. ఈ మెథడ్ ఏమంటే ఇక్కడ చూడండి, 4 2s అంటే 10 ప్లేస్తో డైరెక్ట్ చేయాలి, వన్స్ ప్లేస్తో కాదు, టెన్స్ ప్లేస్తో చేయాలి. 4 2s ఎంత 8, 4 2s 8 అంటే టెన్స్ ప్లేస్ కాబట్టి మనం ఏం రాయాలా, 80 రాయాలా. అర్థమైందా? టెన్స్ ప్లేస్ కాబట్టి 80 మైండ్లో అనుకోవాలి. నెక్స్ట్ 4 2s ఎంత 8, 80 ప్లస్ 8 ఎంత 88. అర్థమైందా? సో డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు మనం 44కి ఇంటూ 4 88 అని. అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ ఇక్కడ చూడండి, 3 3s ఎంత 90, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 90 ప్లస్ 9 99. అర్థమైందా? నెక్స్ట్ ఎందుకు సార్ ఇట్లా చేయాలి, మనం మామూలుగా నార్మల్ మెథడ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మెథడ్ ఏమి 33 ఇంటూ 3 అంటే 3 3s 9, 3 3s 9 ఇలా చేయొచ్చు కదా. అంటే ఇలా చేయొచ్చు మీరు ఎప్పుడు పెన్తో చేసినప్పుడు. కానీ మనం స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏమి, ఓరల్ మ్యాథ్స్ మీకు అర్థం కావాలా, వితౌట్ పెన్ యూజ్ చేయకోకుండా మనం మ్యాథ్స్ని చేయగలగాలంటే ఇంకా ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే దీనికంటే కూడా చాలా అంటే చాలా స్పాట్గా మీరైతే ఆన్సర్ చేయొచ్చు ఈ మెథడ్ మీరు ఫాలో అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మెథడ్ మీకు అర్థమైంది కదా. చూడండి, 5 5s 250, 5 4s 20 అంటే 250 ప్లస్ 20 ఏమవుతుంది, డైరెక్ట్గా 270 రాసేయచ్చు కదా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 3 6s ప్రాక్టీస్ చేయండి, ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అంటే చూసిన వెంటనే మీరు ఆన్సర్ చెప్పచ్చు. 6 3s 186. అర్థమైందా? 6 3s 18, 180, 2 3s 6 అంటే 186. ఓవరాల్గా మనం చేయాలంటే ఇంకా ఈ విధంగానే ప్రాక్టీస్ చేయాలి. బుక్లో ప్రాక్టీస్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్లో పెన్ పేపర్ తీసుకొని మీకు ఓవరాల్గా ఎవరైనా బయట క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయలేరు కదా. సో మీరు ఓవరాల్గా ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 7s 42 అంటే 420 ప్లస్ 14 434. 7 2s 14 కదా, 434. 6 7s 42 ప్లస్ 14 42 అంటే 420 434. అర్థమైందా? ఇట్లా కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీకు దీంతో కంపేర్ చేస్తే ఈ మెథడ్ ఈజీ అనిపిస్తుంది, కానీ ఓరల్ మ్యాథ్స్లో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. కొన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేయండి, కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఒక 3-4 days తర్వాత మీకు అర్థమవుతుంది, క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు అని. ఓకే, నెక్స్ట్ 4 6 240 ప్లస్ 30, 240 ప్లస్ 30 ఎంత 270, 240 ప్లస్ 30 270. ఓకేనా? నెక్స్ట్ 3 5s 50, 5 3s 15 అంతే కదా, 5 3s 15 ప్లస్ 20, 15 ప్లస్ 20 ఎంత 170. నెక్స్ట్ 3 2 30s లేకపోతే 2 3s 60 ప్లస్ ఎంత యాడ్ చేయాలా చేయండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో సేమ్ అదే విధంగా ఒకసారి మీరు ట్రై చేసి ఆన్సర్ని కామెంట్లో షేర్ చేయండి. మీకు కొన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా అర్థం కాకపోతే క్వశ్చన్స్ కూడా నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు అర్థం కాకపోతే ఇదే ఏదైతే స్పీడ్ మ్యాథ్స్ ఉందో దీనికి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. లేదు మీ అందరికీ అర్థమైంది అనుకుంటే మనం న్యూ టాపిక్ని అయితే చూద్దాం మనం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ.